భీమ్సేన వార్ రిజిస్టర్డ్ కార్యవర్గానికి అధ్యక్ష కార్యదర్శికి సభ్యులకి అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక జైబీ. మిత్రులారా, విశాఖపట్నం సిటీలోను పరిసర ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ జిల్లారా భావవర్గం కలిగిన భౌతికవాదులారా అందరూ కూడా ఈరోజు భీమ్సేన వార్ తరపున మా అందరి తరపు విజ్ఞప్తి ఏమిటనుకున్నట్లయితే 24/11/2024 అంబేద్కర్ మెమోరియల్ సొసైటీలో రాజ్యాంగ దినోత్సవ సభను గౌరవపదంగా ఘనంగా జరిపించాలనే ఉద్దేశంతో మహామేధావులైనటువంటి హైదరాబాద్ ఇద్దరు ప్రొఫెసర్స్ని అదేవిధంగా ఇద్దరిని ప్రముఖ కళాకారులు కూడా ఆహ్వానించి విశాఖ పరిసర ప్రాంతాల విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా ఎక్కడున్న అంబేద్కర్లందరూ కూడా చైతన్యపరచాలనే దృక్పథంతో రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగ విలువలు ఏంటి, రాజ్యాంగ బాధ్యత ఏంటి, రాజ్యాంగ విధులు ఏంటి, రాజ్యాంగ హక్కులు ఏంటి, సమస్త కూడా రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది, అసలు రాజ్యాంగ ఫ్రూట్స్ని ఏ విధంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి అందజేయాలనే దృక్పథంలో చైతన్యపరిచే ఉద్దేశంతో ఈ సభని 24వ తారీఖున అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. అతి ముఖ్యంగా రాజ్యాంగం పీఠికని కూడా అర్థం లేని పరిస్థితుల్లో, తెలుసుకోలేని పరిస్థితుల్లో మన పాలక వర్గము అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా దాన్ని వక్ర భాషలోనూ రాజ్యాంగాన్ని చిత్రీకరించి ఏదో రాజ్యాంగం అంటారు. కానీ ఈ దేశంలో ఉన్న 135-140 కోట్ల తాలూకా తలరాతను రాచే ఏకైక చట్టంతో కూడిన రాజ్యాంగం ఉందంటే భారతీయ రాజ్యాంగమే. ఇది బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ ఏ ఒక్కటి కూడా ఈ దేశంలో ప్రజలందరూ కూడా రక్షించడం లేదు. మన తాలూకా ఈ దేశ ప్రజలందరూ కూడా రక్షణ కవచం. అటువంటి రక్షణ కవచాన్ని కాపాడవలసిన బాధ్యత జిల్లా అధికారులకి, రాష్ట్ర అధికారులకి, పాలక వర్గాలకి, భారతదేశం మీద ప్రతి ఒక్క తాలూకా బాధ్యత ఉంది. ఈ బాధ్యతతోటే ఈ కాన్స్టిట్యూషన్ గురించి మరి రేపు ఒరిజినల్గా 29వ తారీఖున 26వ తారీఖున మరి నవంబర్ 20వ తారీఖున దీని మీద పెద్ద మరి విశాఖపట్నం ముఖ్యంగా భారతదేశం అంతా జరుగుతాయి. విశాఖపట్నంలో అన్ని వర్గాలతో కూడుకున్న తాలూకా వర్గాలతో కూడిన సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున విశాఖపట్నం వివిధ రూపాలను వివిధ చోట్ల జరుగుతుంది. అందులో భాగంగానే 24వ తారీఖు 24/11/2024 అంబేద్కర్ భవన్లో మరి భీమ్సేన వారు రిజిస్టర్ సంస్థ వారు అద్భుతంగా కని విని ఎరగని రీతిలోను విశాఖపట్నంలో ఒక ఉన్నత మేధావుల్ని తీసుకొచ్చి మరి చైతన్య అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ఫలాల్ని ఈ యొక్క ప్రజానీకానికి అందరూ చేయాలనే దృక్పథంతో మరి ఈవేళ మేము అంబేద్కర్ భవనంలో ఈ యొక్క క్యాలెండర్ని, ఈ యొక్క పోస్టులు ఆవిష్కరణ జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అందరూ కూడా కోఆపరేట్ చేసి మనం ఎంత తొందరగా చైతన్యవంతులం అయితే అంత తొందరగా భావించిన సంఖ్యలు ఇచ్చి బయటపడడానికి మనకు విమోచన కలుగుతుంది. వాళ్ళకి ఎందుకు వచ్చేది ఇక్కడికి నవంబర్ 24 తలపెట్టిన రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం. నవంబర్ 24 తలపెట్టిన రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 24 తలపెట్టిన రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 24 తలపెట్టిన రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం. విజయవంతం చేయండి. నవంబర్ 24 తలపెట్టిన రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం. నవంబర్ 24 తలపెట్టిన రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం. నవంబర్ 24 తలపెట్టిన రాజ్యాంగ దినోత్సవాన్ని జై భీమ్. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రజా సంక్షేమం ఈ మహాసదస్సు విజయవంతం చేయాలన్న కాన్సెప్ట్టువంటి ఈ కార్యక్రమం ముందుగా మనం గుర్తు చేసుకో. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి.